నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందు హెడ్లైన్స్. ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మీడియా సమావేశం. పెంచిన మద్యం ధరలు తగ్గించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా చింతపట్ల గ్రామంలో కాలిపోయిన మృతదేహం లభ్యం. ఎక్కడో హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ వదిలేసినట్లు సందేహాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడ్డ ఆటో, పలువురికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా యాచార మండలం చింతపట్ల గ్రామ శివారు ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కాలిపోయిన మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులు ఎక్కడో హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ వదిలేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాగానే సెలెక్ట్ తీసుకున్నట్టు సామాజిక దూరం పాటించేందుకు వీలుగా కోహెడకు తరలించిన తాత్కాలిక మార్కెట్ కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. దీంతో వ్యాపారులంతా తిరిగి కొత్తపేటలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో V3 న్యూస్ ఆధ్వర్యంలో హమాలీలకు, రైతులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ డైరెక్టర్ కాసం సాయి, రవి, భూపేష్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. నువ్వు కెమెరా ముందే బాగా పెట్టుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపురం గ్రామంలో గల ఉమామహేశ్వర దేవస్థానం సమీపంలో భారీ వర్షానికి చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. అయితే సమీపంలో పాపనాశనం వెళ్లే దారిలో 2012 సంవత్సరం తర్వాత తిరిగి 2020 సంవత్సరంలో కొండపై నుంచి కిందికి నీళ్లు జాలువారాయి. కనిపిస్తుంది. వీడియో పెట్టండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం హౌసింగ్ బోర్డు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్లో కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సార్ ఇది వీడియోలో పెడతారా సార్ మీరు వీడియో సార్ సార్ ఇది మీడియాలో పెడతారా మీడియా పెడితే ఒక ఇంట్రెస్ట్ చూసి పెడతా ఆటో డ్రైవర్ ఏమో ఫంక్షన్కి వెళ్తున్నారా అన్నారు ఎక్కడ ఫంక్షన్ యాక్షన్ కాదబ్బా ఇప్పుడు ఎట్లా చేసి నేను కేసు బొక్కలేదు దాన్ని లేకపోతే ఒక్కొక్కరిని అడగండి అలా ఆటో డ్రైవర్ సుల్లిగాడేమో ఏమంటాడంటే మన ఫంక్షన్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని రాళ్లపల్లి కుర్మపల్లి గ్రామాల్లో కీర్తిశేషులు ఈరెళ్ల కొండయ్య జ్ఞాపకార్థం మేరకు వారి కుమారులు విజయ్ కుమార్, అజయ్ కుమార్ నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు మరియు హ్యాండ్ వాష్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పులకం అనురాధ నర్సన్న, సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్, మండల రైతు బంధు అధ్యక్షులు పులకం గంగన్న తదితరులు పాల్గొన్నారు. విజయ్ కమలాకర్ కస్తూరి లావణ్య ఆమా చెట్టు లక్ష్మి రావించరా నల్గొండ జిల్లా పెద్దపురం మండలంలోని పర్వేదుల గ్రామ పంచాయతీ సుద్దబావి తండాలో కరోనా వైరస్ సోకిందంటూ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నోముల నరసింహయ్య గిరిజనులతో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా పర్వేదుల గ్రామంలో ఉన్న రైతులకు వడ్ల మార్కెట్కు సంబంధించిన విషయంలో గత 20 రోజుల నుండి మార్కెట్కు లారీలు రావట్లేదని ఎమ్మెల్యేకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే జాయింట్ కలెక్టర్తో మాట్లాడి 3 రోజుల్లో లారీలను పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు నిజంగా ఏప్రిల్ మాసంలో అయిపోతాం కరోనా బాధ, కానీ ఏప్రిల్ అయిపోయినా కానీ మే అయిపోయినా కానీ కరోనా బాధ ప్రపంచాన్ని వదిలిపెట్టినట్టు. ఇప్పుడున్న పరిస్థితులలో దీని వైద్యం ఏంటి, దీన్ని రూపుమాపడం ఎట్లా అన్నప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది, మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ ఎండలకు ఈ వేడికి అసలు ఏదైనా హాని చేసే చీడపురుగులు బతకూడదు. అటువంటి బ్యాక్టీరియా అయితే బతకనే అవుతుంది. మరి బ్యాక్టీరియా బతుకుతుంది, ఆ చీడపురుగులు అంటే కరోనా బతుకుతుంది. దీనికి కారణం ఏంటిదనేది తేలాలి. కాకపోతే చైనా మీద అమెరికా మీద చైనా గుండు వికరించుకుంటుంది. సరే ఎంతకాలం వికరించుకుంటుంది ఏంటనేది నాకు తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులలో సామాజిక దూరాన్ని పాటిస్తే మాత్రమే ఈ కరోనాను అరికట్టవచ్చు. సామాజిక దూరాన్ని పాటించకపోతే ఈ కరోనాతో ఇబ్బంది వస్తుంది. అందుకని సామాజిక దూరాన్ని పాటించాలని మేము అందరం ఈరోజు ఎంతైతే కలిసికట్టుగా పత్రికా సోదరులు ప్రపంచాన్ని ఆవరించినటువంటి దుర్మార్గమైన కరోనా, ఇది ప్రపంచ యుద్ధాల కంటే కూడా భయంకరమైన కరోనా. ప్రపంచ యుద్ధాలు వచ్చినప్పుడు, ప్రపంచంలో ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు, దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మూలధనాన్ని ఖర్చు పెట్టుకుంటాం. ఎక్కడ డబ్బు అవకాశం ఉంటే అక్కడి నుంచి రాబడదాం. కానీ రాబట్టడంలో కానీ ఖర్చు పెట్టుకోవడంలో కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు అంత సవ్యంగా లేదు. ఈరోజు కేంద్రం చెప్పగానే జనతా కర్ఫ్యూ నుంచి కర్ఫ్యూ మొదలవుతుంది, కర్ఫ్యూలాగా ఏర్పాటు చేసినాం. అది కేంద్రానికి, రాష్ట్రానికి, ప్రజలకు మనందరికీ లాభం.
అందుకోసమనే చేస్తున్నాం. అటువంటిప్పుడు ఒక కుటుంబ పెద్దగా ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి, రాష్ట్రాలకు అప్పు తెచ్చుకునే విధానం అప్పచెప్పాలి, లేదు తారైనా సరే అగంతగా నిధులిచ్చి డబ్బు ఖర్చు పెట్టడానికి చూడాలి. గత్తరు వస్తే రకరకాల జబ్బులు వస్తే ఆ తాతల కాలంలో చెప్పేది మూలకు ఉన్నటువంటి ధాన్యాన్ని తీసి పంచాలు రాసి చెప్పి పంచి ఇచ్చేది. మరి ఈరోజు సర్కారులకు ఆ రకమైన ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. మోడీ సర్కారు ఈరోజు ఉన్న ఆగాంతక నిధులు లేకపోతే మరే నిధుల నుంచైనా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సరిపోయే విధంగా డబ్బులు ఇవ్వాలి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రజలందరూ ఒకరికొకరు సహకరించుకొని ముందుకు సాగి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉండాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాం. ఉద్యోగరీత్యా తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి వెళ్లి లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకున్న బిట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తమ స్వగ్రామమైన వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్నారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తమ సొంత రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటకు వచ్చిన విద్యార్థులకు మహేశ్వరంలో బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వాగతం పలికారు. అనంతరం 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీ కిషన్, ఏసీపీ ఫనీందర్, పట్టణ సీఐ కరుణాసాగర్ రెడ్డి మరియు డిఎంహెచ్ఓ పాల్గొన్నారు. రెడ్డి సార్కి మేము చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి. ఎందుకంటే మేము మా విలేజ్ ఎమ్మెల్యే కాకుండా ఇంత హెల్ప్ చేశాడు. సార్కి కృతజ్ఞతలు. ఈ జీవితాంతం ఇది ఒక ఎక్స్పీరియన్స్. మేము చాలా పెద్ద ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తాము. తమిళనాడులో ఎక్కువ చాలామందికి కాంటాక్ట్ అయినాము, ఇట్లా కార్పొరేషన్కి వెళ్ళండి అటు వెళ్ళండి అని వాళ్ళు చెప్పారు తప్ప పర్మిషన్ అనేది ఇవ్వలేదు. మేము వచ్చేటప్పుడు చాలా బార్డర్స్లలో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాము. సార్కి కాల్ చేసి సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దానికి సంబంధించిన నోడల్ టీం, పోలీస్ కానీ, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ, మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయరాజ్ వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి కోరుచున్నాం. ఈరోజు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే 21 మంది విద్యార్థులు వచ్చారో వారికి సంబంధించిన స్వగ్రామం, అదేవిధంగా వారి మండలం, వారి వివరాలన్నీ అర్బన్లో కూడా వారి వివరాలు సేకరించడం జరిగింది. సంబంధిత నోడల్ డిపార్ట్మెంట్స్ కూడా సంబంధిత సమాచారం ఇస్తాం. వారిని హోమ్ క్వారంటైన్ చేయాలని చెప్పి ప్రభుత్వం క్లియర్గా నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లోనే వారు 29th వరకు బయటికి రాకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వారు ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ వారు తప్పక పాటించాలని చెప్పి విద్యార్థులకు సూచనలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని మాచినపల్లి గ్రామానికి చెందిన బొల్లవేన శ్రీకాంత్ యాదవ్ తన జన్మదిన సందర్భంగా 70 నిరుపేద కుటుంబాలకు బియ్యం, పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తన మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పంపి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలకు బియ్యం, పండ్లు, కూరగాయలు ఇవ్వడం జరిగినది. ఇలాంటి కుటుంబాలని ఆదుకోవాలని నేను ఆశిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ మరియు ఆరోగ్య శాఖ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరసపల్లి నాగేశ్వరరావు, శేషరత్నం, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మాస్క్ ఇచ్చారు. ఈరోజు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో మాస్క్ అనేది రక్షణ కల్పించడంలో ప్రధానమైన ఆయుధంగా ఉంది. అందువల్ల రాష్ట్రంలో ప్రాణాలొడ్డి తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కరోనా వ్యాప్తిని నిరోధించడంలో కానీ, కరోనా వ్యాప్తిని బారిన పడిన ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో కానీ తెలుగుదేశం పార్టీ ముందుండాలనే ఉద్దేశంతో ఈ కరోనా వ్యాప్తికి ఎవరైతే తమ వంతు సహాయం చేస్తూ దాన్ని నిరోధిస్తూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న ముఖ్యంగా వైద్య సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, శానిటేషన్ సిబ్బంది వారందరికీ మాస్కులు పంపిణీ చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ వివిధ శాఖల ఉద్యోగులకి 2,50,000 మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ప్రతి నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో గత 2 రోజులుగా రంగంపేట మండలం కానీ, పెదపూడి మండలంలో కానీ మాస్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అనపర్తి మండలంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోలీస్ స్టేషను, అదేవిధంగా సామాజిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసులో కూడా అధికారులందరికీ కూడా మాస్కులని, పాత్రికేయులకు కూడా అందించాలని నిర్ణయం తీసుకోవడం. ఇవాళ ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతూ ఉంది. మరో పక్కన ప్రభుత్వం మద్యపానాన్ని సడలించడం, కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ సడలింపు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో దాన్ని ఒక విధంగా అమలు చేయడం, విచ్చలవిడితనంతో అమలు చేయడం వలన ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మద్యం ధరల్ని తీవ్రంగా పెంపుదల చేయడం జరిగింది. నిన్న 25% పెంచారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కడప జిల్లా వేంపల్లిలోని తన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తులసిరెడ్డి జగన్ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడం అమానుషం, దుర్మార్గమని వ్యాఖ్యానించారు. మందు 25%, మరలా ఇప్పుడు 50% మద్యం ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని అన్నారు. తాగుబోతుల బలహీనతతో ప్రభుత్వం సొమ్ము చేర్చుకుంటుందని అన్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలకు అయ్యే డబ్బులు మొత్తం మద్యం ధరలను పెంచడం వల్ల ప్రభుత్వానికి రానుందని ఆయన తెలిపారు. వెంటనే పెంచిన మద్యం ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యం ధరలను నిన్నటి రోజు 25% పెంచడం, ఈరోజు ఆ పెంచిన దాని మీద మరో 50% పెంచడం అనేది ఇది చాలా అమానుషం, అమానవీయం. ఇది గోరు చుట్టు మీద రోకటి పొట్టు లాంటిది. అంటే బరి తెగింపు అనే పదానికి ఇది ఒక పరాకాష్ట. పులి రక్తం రుచి మరిగినట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయం రుచి మరిగింది. త్రాగుబోతుల బలహీనతల ఆధారంగా సొమ్ము చేసుకుని అటు కమిషన్లు కొట్టాలని, ఇటు ఖజానాను కాసులతో నింపాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. త్రాగేవారి సంఖ్య తగ్గించేదానికోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పడం ఆత్మవంచన. తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే కళ్ళు కోసం కాదు, దూడ గడ్డి కోసం అన్నట్లుంది వైకాపా ప్రభుత్వ వైఖరి.
నిన్న క్యూ లైన్లు చూసిన తర్వాత అంటే 25% పెంచిన తర్వాత కూడా 3-4 కిలోమీటర్లు క్యూ లైన్ చూసిన తర్వాత మెడకాయ మీద తలకాయ ఉండేవానికి ఎవరికైనా అర్థమవుతుంది మద్యం ధరలు పెంచినందువలన త్రాగుబోతుల సంఖ్య తగ్గదు అని ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా అర్థమై ఉంటుంది. ఈ పెంచిన ధరల వల్ల ఈ ఒక్క సంవత్సరమే 13,500 కోట్ల నుండి దాదాపు 16,000 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వస్తుంది. కడప జిల్లా బద్వేలు పట్టణంలో రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజాము 5 గంటల వరకు కూరగాయల మార్కెట్లు కొనసాగుతూ ఉంటుంది. బద్వేలు పట్టణానికి చుట్టుపక్కల మండలాల నుండే కాకుండా కర్ణాటక ప్రాంతం, అనంతపురం జిల్లాల నుండి భారీ ఎత్తున కూరగాయలను బద్వేలు మార్కెట్లకు చేరవేస్తారు. ఇక్కడ నుండి పొరుగు జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం ప్రాంతాల కూరగాయలను తరలిస్తుంటారు. అయితే బద్వేలు కంటోన్మెంట్ జోన్ పరిధిలో ఉండటం వలన ఇతర ప్రాంతాల నుండి వాహనాలు రాకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. బద్వేలు పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలు, మండలాలు, కూరగాయల రైతులు బద్వేలు మార్కెట్ తప్ప ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే వీలు లేదని చెప్పడంతో పోలీసులకు, రైతులకు, వ్యాపారులకు వాగ్వాదం నెలకొంది. కోపోద్రిక్తులై రైతులు బద్వేలు పట్టణంలో 4 రోడ్ల కూడలిలో కూరగాయలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. లక్షలు పెట్టి ఫైళ్లు పెట్టి తినేదానికి తిండి లేక నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇంత ద్వారా చేస్తే ఎట్ట చేయాలో చెప్పు. కరోనా అంటే అందరికి భయమే, అర్థం చేయాలా, ఎట్ట చేయాలా? ఏం జరిగింది సార్? నిన్న అనుమతించిండు బాగానే ఉంది. అయితే ఈ రోజు ఎందుకు ఇలా? ఈ రోజు పెట్టు అట్టే పద్ధతిగా లేకుండా రావాలను ఇన్నుకుంటాం. రైతులు లేకుండా ఎట్లా చేస్తావు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకార భరోసా కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట నియోజకవర్గం నల్లకుంట డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 300 మంది నిరుపేద కుటుంబాలకు టోకెన్ పద్ధతిలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 29 నుండి లాక్డౌన్ ఉన్నా లేకపోయినా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పేద ప్రజలకు సహాయపడుతూనే ఉంటానని తెలిపారు. నేను నిరుపేద కుటుంబంలో పుట్టి నా స్థాయిని మర్చిపోకుండా పేద ప్రజలకు సహాయపడుతూనే ఉంటానని అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్లో మనకు ఎంతోమందికి వైరస్ సోకి రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతూ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇతర దేశాల్లో కూడా చాలా సమస్యలకు గురవుతున్నాం. మనము ఆ గురి అవుతున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు లాక్డౌన్ పిలుపు మేరకు అందరూ ఇళ్లలో ఉంటూ నిరుపేద కుటుంబాలు ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో డివిజన్ మా నల్లకుంట డివిజన్కి సంబంధించి అది నిరుపేద కుటుంబాలకు కనీసం తినడానికి కానీ ఏదైనా సమస్య తినడానికి కానీ తిండి కానీ అదేవిధంగా ఏదైనా చేసుకుంటేనే వాళ్ళు పని చేసుకుంటేనే కదా తినేందుకు వాళ్ళు వచ్చే ఆధారం. కాబట్టి వాళ్ళు పనులు లేని సందర్భంలో ఈరోజు
మేము నా డివిజన్కి సంబంధించి చాలా మట్టుకు ఎక్కడ చూసినా కానీ నిరుపేదలు కనబడుతుంటే నేను తట్టుకోలేక నేను గత మార్చి 29 తారీఖు నుంచి ఇప్పటి వరకు రోజు అది నిత్యావసర సరుకులు కానీ బియ్యము మరియు కూరగాయలు అదేవిధంగా నూనె ప్యాకెట్ మిర్చి ప్యాకెట్ దానికి సంబంధించిన వంట సామాగ్రిలు మొత్తము ఒక ప్యాక్ తయారు చేసి ప్రతి ఒక్క కుటుంబాలకు నా డివిజన్కి సంబంధించిన ప్రతి ఒక్క బస్సీలలో కానీ నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క ఏరియాలో నేను రోజు ఇదే విధంగా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరియు మాస్కులు కూడా ఈ మా డివిజన్కి సంబంధించి ఒక 10,000 మాస్కులు ఇప్పటివరకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంట్లో మేము మాస్క్ ఇచ్చినాము. ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకునే తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉండి ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగలేక వాళ్ళ సమస్యలు నాకు తెలుసు కాబట్టి నాతో సాధ్యమైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా నేను అన్ని డివిజన్లో చేస్తున్నాను. పీర్జాదిగూడ 8వ డివిజన్ కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లేతాకుల మాధవి రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో మల్లికార్జున సాగర్ సిరిసి కాలనీ ఊడా కాలనీలో భోజన ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు స్వీట్లు జీహెచ్ఎంసీ సిబ్బందికి వలస కార్మికులకు తన అనుచరులతో కలిసి పంపిణీ చేశారు. సార్ ఇక్కడ భోజనం ప్యాకెట్ ఒకటి అందజేస్తూ ఉన్నాం సార్. భోజనం ప్యాకెట్తో పాటు ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ను కూడా మేము వారికి అందజేస్తూ ఉన్నాం. బటర్ మిల్క్ ప్యాకెట్తో పాటు ఒక స్వీటు వారికి, అలాగే స్వీట్తో పాటు ఇంకొకటి వారు భోజనం తర్వాత తాగడానికి ఒక మంచినీటి ప్యాకెట్ కూడా వారికి అందజేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఇవన్నీ కూడా మా దగ్గరలో ఉన్నటువంటి ఒక కిచెన్లో తయారు చేస్తూ ఉన్నాం సార్. కిచెన్లో తయారు చేసేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా మాస్కులు గ్లౌజులు వారందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మంచి యువకులతోటి చేస్తూ ఉన్నాం సార్. ఎక్కడ కూడా నాణ్యతను పాటిస్తూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా కిచెన్లో కూడా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ను మేము అందజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్. ఇక రకరకాల దాతల సహకారం తీసుకున్నాం సార్. మా డివిజన్లో ఉన్నటువంటి ప్రముఖులు అందరి దాతల సహకారం, మా యొక్క కొంత డబ్బును వెచ్చించి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అంబర్పేట నియోజకవర్గంలో శంభూల ఫౌండేషన్ చైర్మన్ టీపీసీసీ సెక్రటరీ శంభూల శ్రీకాంత్ గౌడ్ ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లు తమ ప్రాణాలను సైతం తెగించి సమాజానికి సేవ చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. వారు చేస్తున్న సేవలు సామాన్యమైనవి కాదని, జబ్బు చేస్తే ఇంట్లో వారిని పట్టించుకొని సమాజంలో ముక్కు మొహం తెలియని వారికి కరోనా పీరియడ్ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న ఆశా వర్కర్లకు సెల్యూట్ అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మీడియా సమావేశం. పెంచిన మద్యం ధరలు తగ్గించాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా చింతపట్ల గ్రామంలో కాలిపోయిన మృతదేహం లభ్యం. ఎక్కడో హతమార్చి మృతదేహాన్ని ఇక్కడ వదిలేసినట్లు సందేహాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడ్డ ఆటో, పలువురికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.